అంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో చూసుకుందాం. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెడ్డి, నెంబర్ 2 అంజిరెడ్డి రెడ్డి, ఇక్కడ శ్రీపాల్ రెడ్డి, నెంబర్ 2 రెడ్డి, అయితే ఇక్కడ మీరు నెంబర్ 3 గమనించాల్సింది రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి అంటే చెప్తారు నల్గొండలో. మీరు గమనించాల్సిన విషయము, మీరు ఏ రెడ్లకైతే పోరాడారో వ్యతిరేకంగా ఆ రెడ్లే నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 ఉన్నారు. వీళ్ళంతా బీసీలు ఓట్లు లేకుండానే రెడ్లు గెలిచారా? అదే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిఆర్టీయు సంఘం పెట్టి 54 సంవత్సరాలైంది, యూటీఎఫ్ సంఘం పెట్టి 50 సంవత్సరాల పైచిలకు అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ పెట్టి దాదాపు 130 సంవత్సరాల దగ్గరకు వచ్చింది, ఆ తర్వాత బీజేపీ పార్టీ పెట్టి అదో 40-50 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. మేము బీసీ నినాదాన్ని మొదలుపెట్టి గట్టిగా మొదలుపెట్టింది 2 నెలలు. ఈ 2 నెలల్లో మేము వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 25% ఓట్లు మా బీసీ అభ్యర్థికి తీసుకురాగలిగినాం. కానీ 60% ఉంటారు బీసీలు, 20% అంటే తక్కువ. అంటే మేము 2 నెలల్లోనే 25% మంది టీచర్ల మైండ్ సెట్ ను మార్చగలిగినాము. కానీ మిగతా 35% బీసీలు మరి అప్పర్ కాస్ట్ రెడ్డిస్ కే ఓటేసి. నేనేమంటున్నా, వీళ్ళను ఇంతవరకు మార్చగలిగినాము, ఇంకా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో మారుస్తాం. ఇక్కడ కూడా 65,000 ఓట్లను ఇక్కడ బీసీ బిడ్డ సాధించగలిగిండు. సో దీని సంకేతం ఏంది? సరే మేమంటే మా బీసీల చేతిలో అధికారం లేదు, మా నినాదం ఉంది. మరి ముఖ్యమంత్రి గారి చేతిలో అధికారం ఉండి రాలే కదా, మరి ఇక్కడ అధికారం ఉండి రాలే కదా. అంటే నువ్వు చేసినటువంటి క్యాస్ట్ సెన్సస్ తర్వాత ఎన్నికలు ఇవన్నీ, క్యాస్ట్ సెన్సస్ తర్వాత ఎన్నికల్లో బొక్కబోర్ల పడ్డావు అంటే నిన్ను విశ్వసిస్తలేరు ప్రజలు. సో అక్కడ సరే రేవంత్ రెడ్డిని విశ్వసించడం పక్కన పెడితే అక్కడ బీజేపీ గెలిచింది ఈ మధ్యలో. అంటే బీజేపీ గెలవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అప్పటికి బీజేపీ క్యాస్ట్ సెన్సస్ అని ఏమనలేదు. బీజేపీ గెలవడానికి కొన్ని నిర్దిష్టమైన కారణాలు ఉన్నాయి. అక్కడ ఆదిలాబాద్ తీసుకుంటే బీజేపీ ఎంపీ, కరీంనగర్ తీసుకుంటే బీజేపీ ఎంపీ, నిజామాబాద్ తీసుకుంటే బీజేపీ ఎంపీ, మెదక్ తీసుకుంటే బీజేపీ ఎంపీ. ఈ 4 జిల్లాల్లో బీజేపీ ప్రాబల్యం కొంతవరకు పార్లమెంట్ ఎన్నికల నుంచి కొనసాగింది. తద్వారా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వాళ్ళు చూసినప్పటికీ బీజేపీ ఒక తెలివికల్ల పనిచేసింది. ఒక టికెట్ బీసీ అభ్యర్థికి ఇచ్చి, మల్కా కుమరయ్య గారికి టీచర్ ఎమ్మెల్సీ ఇచ్చి, ఇంకో టికెట్ ఓసీకి ఇచ్చింది. తద్వారా బీసీల ఓట్లను చూరగొనేటువంటి ప్రయత్నం చేసింది. అట్లా భారతీయ జనతా పార్టీ అక్కడ విజయం సాధించింది. కానీ ఈ పరిస్థితులు రేపు భవిష్యత్తులో ఉండవు. ఓకే, అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక ప్రయోగం చేశారు, మేము కూడా ఆ ప్రయోగం బీసీలు నిజంగా బీసీలకు ఓట్లు వేసుకుంటారు ఏమో, గెలుస్తారేమో అనుకున్నాం. కానీ అదైతే సక్సెస్ అయినట్టుగా అనిపించలేదు. విషయం చెప్తా ఉన్నా, మూమెంట్ తీసుకొచ్చారు. కానీ ఒక 20 ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి ఆ ఇద్దరు ఓట్లతో గెలిస్తే హరికృష్ణకు వచ్చిన 64,000 ఓట్లు. ఇది ఓటు ట్రాన్స్ఫర్, ఒక ఓటు ముగ్గురికి వేయచ్చు. నేనేమంటున్నా, మేము 2 నెలల్లోనే 25% ఓటు బ్యాంకును బీసీ వాదం వైపు తీసుకురాగలిగినాం. ఈ ఎన్నికల్లో ఒక 30% ఓట్లను వరంగల్ ఖమ్మం మొదటి ముగ్గురు రెడ్లే. మళ్ళీ ఆ మొదటి ముగ్గురు అని కాదు, నీకు టోటల్ ఓట్లు 20,000 పైచిలకు ఓట్లున్నాయి. అందులో మేము 5,200 ఓట్లు బీసీ వాదం వైపు తీసుకురాగలిగినామంటే 2 నెలల్లో మేము పెట్టినటువంటి కృషి మాకు ఈ రూపంలో కనిపిస్తా ఉంది. మేము 1-2% కాడలేము, 25% ఓటు బ్యాంకును మేము బీసీలం అక్కడ సాధించగలిగినాము. ఇక్కడ దాదాపు 30% ఓటు బ్యాంకు బీసీలను సాధించగలిగినాము. కాబట్టి తాత్కాలికంగా వాళ్ళకు కూడా అర్థమైంది, ఇప్పుడు ఇది ఎక్కువ కాలం నిలిచేటువంటిది కాదు. ఇవాళ బీసీ వాదం డెవలప్ అయిపోయింది. బీసీ వాదం గురించి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఇలా బీసీ ఉద్యోగులంతా ఒకటైతా ఉన్నారు, బీసీ అడ్వకేట్లు ఒకటైతా. డెవలప్ అయింది అనుకుంటారు, లేకపోతే దాని తర్వాత బీసీ వాదం దెబ్బతింది, మనం అనవసరంగా ఒక పర్టికులర్ క్యాస్ట్ ను రెడ్డిస్ ను టార్గెట్ చేయడం వల్ల నష్టం జరిగింది? నో, బీసీ వాదం తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా బలపడ్డది. ఓకే, ఇది మొన్న జరిగిన ఎలక్షన్ 100% బలపడ్డది. బీసీ వాదం తెలంగాణ రాష్ట్రంలో బలపడ్డది, ఇంకా బలపడుతుంది. భవిష్యత్తులో రాజకీయాలను శాసిస్తుంది. ఓకే, సో ఒకటి అంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్